రామ్ చరణ్ గారు ఏదో ఒక మీటింగ్లో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉంది, నువ్వేమిస్తే అది పొందుతావు అని చెప్పాడు ఆయన. హృతిక్ రోషన్ ఫాలో అవుతాడు సబ్జెక్ట్. సూర్య గారు మాట్లాడారు. అంతమంది సక్సెస్ సెలబ్రిటీస్ దీని గురించి మాట్లాడుతున్నారంటే దీని వెనకాల ఏదో ఉందనే కదా. నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు విశ్వగురు శ్రీ వైబ్రాంట్ వంశీ గారు. నమస్తే గురుగారు. నమస్కారం గురుగారు, లా ఆఫ్ అట్రాక్షన్ అనగానే చాలామందికి అలవాటైపోయిన పదాలు అఫర్మేషన్స్, మేనిఫెస్టేషన్స్. మేము అఫర్మేషన్స్ రాస్తున్నాం, మాకు ఇది మేనిఫెస్ట్ అయింది. మేము ఎన్ని అఫర్మేషన్స్ రాసినా మనకు మేనిఫెస్ట్ అవ్వట్లేదు. ఈ వర్డ్స్ ఎక్కువగా లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అయ్యే వాళ్ళందరికీను ఇవి బాగా అర్థమైపోయినవి. అసలు అఫర్మేషన్ అంటే ఏంటి? ఓకే, దాన్ని రాసేటప్పుడు మనం ఏమైనా మన ఆలోచనలు ఎలా ఉండాలి అండ్ ఎలా రాసుకుంటే మనకి బాగా అవుతాయి, ఏ టైంలో, దీనికి టైం సెన్స్ మనకి కొంతమంది మార్నింగ్ రాయమంటారు, లేదంటే నైట్ టైం రాయమంటారు. మీరు డేలో ఎప్పుడైనా రాసుకోవచ్చు, కాకపోతే మీ కాన్సన్ట్రేషన్ ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. అఫర్మేషన్, మేనిఫెస్టేషన్ ఎలా? విల్ డీకోడ్ దిస్ థింగ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం ధూమ్ దుర్గాయ నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞత, ఆత్మ నమస్కారం. అసలు ఎఫర్మేషన్ అంటే ఏంటి? ఎఫర్మేషన్ అనేది ఒక పాజిటివ్ స్టేట్మెంట్. ఎఫర్మేషన్ అనేది అదేదో పెద్ద రాకెట్ సైన్స్ కాదు, అదొక పాజిటివ్ స్టేట్మెంట్. చాలామంది తెలిసి తెలియక రాంగ్ వేలో ఎఫర్మేషన్ చేస్తారు. ఈరోజు కంప్లీట్ ఇన్ డెప్త్ ఓపెన్ చేయబోతా ఉన్నాం. ట్రై టు అండర్స్టాండ్. మనసా వాచ కర్మణ వినడానికి ప్రయత్నించండి, విన్న విశ్వజ్ఞానాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే నేర్చుకున్న విశ్వజ్ఞానం ఆచరణలో పెడతారో భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు స్టార్ట్ అవుతాయి, అనంత బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాలు స్టార్ట్ అవుతాయి. సో ఇంప్లిమెంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కమింగ్ టు ద టాపిక్, అసలు ఎఫర్మేషన్ అంటే ఏంటి? ఇట్స్ ఎ పాజిటివ్ స్టేట్మెంట్. చాలామంది ఎలా ఎఫర్మేషన్ చేస్తారంటే ఐ వాంట్ టు బికమ్ సక్సెస్ఫుల్ అంటారు. వాంట్ అంటే ఏంటి? కావాలి, విచ్ మీన్స్ అది నా దగ్గర లేదు అన్న ఇన్ఫర్మేషన్ యూనివర్స్కి ఇస్తున్నాం. సో ఎటువంటి సంకేతాన్ని మనం పంపిస్తామో, ఎటువంటి భావనని విడుదల చేస్తామో అదే పొందుతాం. ఇక్కడ నేను సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను యూనివర్స్ అని చెప్తున్నాం, అవ్వాలి అనుకుంటున్నామంటే ఇంకా అవ్వలేదు, లేదు అన్న సంకేతం ఇస్తున్నాం. ఉన్నది కూడా ఇచ్చుకొని వెళ్ళిపోతుంది. ఐ యామ్ సక్సెస్ఫుల్. ఎస్, ఐ యామ్ అని చెప్పాలి. ఎందుకు ఐ యామ్ అనే చెప్పాలా? ఓం అన్న వర్డ్కి ఏదైతే వైబ్రేషన్ ఉందో, అయామ్ అన్న వర్డ్కి యొక్క వైబ్రేషన్ సౌండ్ సేమ్ రిసోనేటింగ్ అవుతుంది. సో ఓం ఎంత పవర్ఫుల్లో అయామ్ అన్న వర్డ్ అంత పవర్ఫుల్. కాబట్టి అయామ్ అని చెప్పాలి. అండ్ దట్ టు ప్రెజెంట్ టెన్స్లో ఆల్రెడీ నేను కలిగి ఉన్నాను, ఐఎమ్ హ్యావింగ్ దిస్ అని ఆ ఉద్దేశంతో చెప్పాలి. వాంట్ ఈజ్ ఈక్వల్స్ టు ల్యాక్. ఐ వాంట్ టు బికమ్ సక్సెస్ఫుల్, ఐ వాంట్ టు బికమ్ మిలీనియర్ అని చెప్పకూడదు. అది క్రైమ్, లిటరల్లీ జరగదు. సెకండ్ థింగ్, అండ్ ఎఫర్మేషన్ చేస్తే అవుతుందా అంటే ఇంక పని చేయక్కర్లేదా? కూర్చొని మంత్రాలు చదివితే బూడిద రాలుద్ది, యాష్, రిజల్ట్ వస్తుంది. నేనే చెప్తా ఉన్నా. ఇన్ జనరల్ ధనాన్ని ఆకర్షించే, జనాన్ని ఆకర్షించే, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, ఆరోగ్యాన్ని కొరకు ఎన్నో మంత్రాలు నేనే చెప్తా ఉంటాను క్లాసెస్లో. రిజల్ట్ వస్తుంది ఎప్పుడు? మనం కర్మయోగులం. కర్మ అంటే యాక్షన్, పని చేయాలి. ఒక్క అడుగు మనం వేస్తే అనంత బ్రహ్మాండంతో, పంచభూతాలతో, ప్రకృతితో, దైవశక్తితో, విశ్వశక్తితో, గురువు యొక్క శక్తితో మమేకమవుతూ ఒక్క అడుగు వేస్తే మిగతా అడుగులని విశ్వమే నడిపిస్తుంది. బట్ ఆ ఒక్క అడుగు వేయడానికి రెడీ అవ్వాలి, మనం కర్మయోగులం, పని చేయాలి. దట్స్ ద సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, ఎఫర్మేషన్ రాయాలా, స్మరించాలి. ఏమి చేసినా పర్లే. బట్ నా జీవితంలో నేను కూర్చొని ఎఫర్మేషన్ రాసిన రోజు లేదు. విశ్వమే గురుస్థానంలో నిలబెట్టింది. ఇదే పని మీద కూర్చుంటూ రామకోటి రాసినట్టు ఏ రోజు రాయలే. ఐఎమ్ సీరియస్లీ సేయింగ్. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ ఇంటెన్షన్. ఇట్స్ ఆల్ అబౌట్ మీ భావన, మీ ఎమోషన్, మీ ఎనర్జీ, మీ ఫ్రీక్వెన్సీ, మీ వైబ్రేషన్, మీ ఫీలింగ్. దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. నేనే చెప్తా ఉన్నా, కూర్చొని గంటల తరబడి కూర్చొని ఇన్ఫర్మేషన్ రాసింది నా జీవితంలో లేదు. బట్ ఎందుకు రాయాలి? ఎప్పుడైతే పదే 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 రాస్తూ ఉంటామో మన మైండ్ దేని మీద ఉంటుంది? దాని మీదే ఉంటుంది. తద్వారా సబ్కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామ్ అవుతుంది. సో దాని కొరకు రాయాల. అండ్ బిలీఫ్ ఇస్ ద క్యాటలిస్ట్. అవుతుంది. ఎందుకు అవుతుంది? భగవద్గీతలో ఒక మాట ఉంది, యద్భావం తద్భవతి. బైబుల్లో ఒక మాట ఉంది, యాజ్ ఎ మ్యాన్ థింక్ హీ ఈజ్. ఖురాన్లో ఒక మాట ఉంది, ఎ మ్యాన్ ఈజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ హిజ్ ఓన్ థాట్స్. గౌతమ్ బుద్ధుడు చెప్పాడు, వాట్ యూ థింక్ దట్స్ వాట్ యూ బికమ్. ఈ 4 ధర్మాలు ఒకే విషయం చెప్తుంది. ఏమని? నువ్వు నీ గురించి ఏమని ఆలోచిస్తావో అలానే తయారవుతావు. యద్భావం తద్భవతి. యాజ్ ఎ మ్యాన్ థింక్ హీ ఈజ్, బైబుల్ చెప్తుంది. నీ గురించి నువ్వేం ఆలోచిస్తావో నీ జీవితం అలానే ఉంటుంది అని బైబుల్ చెప్తుంది.
ఖురాన్ చెప్తుంది ఎ మ్యాన్ ఈజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ హిజ్ ఓన్ థాట్స్. నువ్వు ఎటువంటి ఆలోచనలు కలిగి ఉంటావు, నువ్వు అలానే మారుతావు, నీ భవిష్యత్తు అలానే ఉంటుంది. గౌతమ్ బుద్ధుడు చెప్తుంటాడు, వాట్ యు థింక్ దట్స్ వాట్ యు బికమ్. నువ్వు దేని గురించి ఆలోచిస్తావు, నువ్వు అదే అవుతావు. 4 ధర్మాలు ఒకే విషయం గురించి ఎందుకు మాట్లాడుతుంది, ఎప్పుడైనా ఆలోచించామా? అంత టైం ఎక్కడుంది మనకి? ఎదురింటోడి గురించి, పక్కింటోడి గురించి. ఎఫర్మేషన్, థాట్స్. మీ థాట్స్ని స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి ఎఫర్మేషన్ చేయాలి. 100% అవుతుంది. సైన్స్ ఏం చెప్తుంది? ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. అంటే ఏంటి? ఈ విశ్వంలో ఉన్న అణువుకు ఒక శక్తి ఉంది, మాటకు ఒక శక్తి ఉంది. వర్డ్స్ ఆర్ ఎనర్జీ. ఎఫర్మేషన్ స్మరించాలి, చాంటింగ్ చేయాలా. ఎలా చేయాలి? నమ్మి. అవుతుంది అవ్వదా? 100% అవ్వదు. ఏం పెళ్లి చేసుకున్నాక నాకు పిల్లడు పుడతాడా లేదని డౌట్ ఉంటుందా? మరి అక్కడ లేని డౌట్ ఇక్కడ ఎందుకు? గుర్తుపెట్టుకోండి, మనిషి జన్మ పొందేరా ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి అర్హత కలిగి ఉన్నారు. మానవ జన్మ పొందేరా ధనవంతులు అవ్వడానికి, కుబేరులు అవ్వడానికి హక్కుని కలిగి ఉన్నారు. అబండెన్స్ ఈజ్ యువర్ బర్త్ రైట్, ప్రాస్పరిటీ ఈజ్ బర్త్ రైట్. మనిషి జన్మ తీసుకున్నాము అంటే ధనవంతుడు అవ్వడానికి హక్కు ఉంది. లేకపోతే మనిషిగా పుట్టేమో 80% గేమ్ గెలిచేసా. నాతో కలిపి నీ భవిష్యత్తును లిఖించుకో. ఏమి కావాలి అది లిఖించుకో. మళ్ళీ డౌట్స్ వద్దు, నమ్మే, గుడ్డిగా నమ్మే. తద్వారా ఏమవుతుంది? సబ్కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామ్ అవుతుంది. సో ఎటువంటి భావన మనం రిలీజ్ చేస్తున్నాం? ఆల్రెడీ నేను ధనవంతుడిని, కుబేరుడిని, ఐశ్వర్యవంతుడిని, మనీ ఈజ్ సర్క్యులేటింగ్ ఇన్ మై లైఫ్, మనీ ఈజ్ డాన్సింగ్ ఇన్ మై లైఫ్. ఎంత విశ్వసంపదని నేను నా గృహంలోకి మనస్ఫూర్తిగా గౌరవంతో, ప్రేమతో, శిరస్సు వంచి ఆకర్షిస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను, ఆస్వాదిస్తున్నాను, పదే చెప్తున్నాను. విచ్ మీన్స్ డబ్బు మనతో ఉంది అని సబ్కాన్షియస్ మైండ్కి అందిస్తున్నాం. సో ఎటువంటి భావాన్ని మనం రిలీజ్ చేస్తున్నాం బయటికి? ఐఎమ్ ఏ మిలీనియర్ అనే భావాన్ని రిలీజ్ చేస్తున్నాం. అది నిజం చేయడానికి లిటరల్లీ తహతహలాడుతుంది ప్రకృతి. ఎఫర్మేషన్ చేస్తే అవుతుంది. ఏ టైంలో చేయాలి? మార్నింగా, ఆఫ్టర్నూనా, ఈవినింగా, నైటా? మీ అందరికి ఒకటే చెప్తాం, 365 రోజులు 24 గంటలు మనం ఉన్నది యూనివర్స్లోనే, ప్రయాణిస్తుంది విశ్వంతోనే. ప్రస్తావన తల్లి కడుపు నుండి బయటికి రాకముందు ఆ పిండం ఏర్పడినప్పుడే యూనివర్స్తో ప్రస్తావన ఏర్పడింది అని చెప్పడంలో ఎటువంటి అనుమానమే లేదు. ఏ టైం అయినా పర్వాలేదు. బట్ ఎర్లీ అవర్స్, బ్రాహ్మీ ముహూర్తం, సాత్వగుణం, గాడ్స్ కాలింగ్ టైం అంట, యూనివర్స్ కాలింగ్ టైం అంట, మేజర్ రిజల్ట్ వస్తుంది. బట్ ఏ టైం అయినా చేయొచ్చు. చేసేటప్పుడు మీ ఇంటెన్షన్ ఇంపార్టెంట్. ఆ మాట నమ్మి చేస్తున్నామా, గురువుగారు చెప్పారని చేస్తున్నామా, సర్లే ఏముందిలే ట్రై చేద్దాంలే. నువ్వు ట్రై చేయడానికి ఏముంది స్వామి? హృతిక్ రోషన్ ఫాలో అవుతున్నాడు సబ్జెక్ట్, వీడియోస్ చూడండి అర్థమైతే. రామ్ చరణ్ గారు ఏదో ఒక మీటింగ్లో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉంది, నువ్వేమిస్తే అది పొందుతామని చెప్పాడు ఆయన. సూర్య గారు మాట్లాడారు. ఏమాలి ఏమైనా పిచ్చోళ్ళ? అంతమంది సక్సెస్ సెలబ్రిటీస్ దీని గురించి మాట్లాడుతున్నారంటే దీని వెనకాతల ఏదో ఉందనే కదా. ఈ భూమి అనే గ్రహం మీద ప్రతి వ్యక్తి తెలిసి తెలియక ఫాలో అవుతుంది మేనిఫెస్టేషనే, తెలిసి తెలియక ఫాలో అవుతుంది యూనివర్సల్ సబ్జెక్టే. కొంతమంది తెలిసి ఫాలో అవుతున్నాడు, కొంతమంది తెలియక ఫాలో అవుతున్నాడు. అదే చెప్తా ఉన్నా, తల్లి కడుపులో పిండం ఏర్పడినప్పుడే ఎంత బ్రహ్మాండంతో ప్రస్తావన మొదలైంది. కాకపోతే ఏమి చేయాలా, ఎలా చేయాలో తెలియదు. రైట్ వే ఫాలో అవ్వాలి. ఓన్ వే వేరు, రైట్ వే వేరు. అసలు ఎఫర్మేషన్ చెప్పాలి అంటే ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలి, ఒక పాజిటివ్ స్టేట్మెంట్ చెప్పాలి. చెప్పేటప్పుడు ఇంటెన్షన్ ఇంపార్టెంట్, నమ్మకం ఇంపార్టెంట్. అవుతుంది అవ్వదని డౌట్ ఉంటే 100% అవుతుందో, 100% అది అవుతుంది అని అనుకుంటే అవుతుందని నేను చెప్పట్లేదు. భగవద్గీత అదే చెప్తా ఉంది, బైబిల్ అదే చెప్తుంది, ఖురాన్ అదే చెప్తుంది, గౌతమ్ బుద్ధుడు అదే చెప్తుంది. వీళ్ళు ఏమైనా పిచ్చోలా? ఇన్ని ధర్మాలు ఒకే విషయం గురించి ఎందుకు మాట్లాడుతున్నాను? కాలేజ్లో చెప్తున్నారా, స్కూల్లో చెప్తున్నారా? అట్లీస్ట్ సోషల్ ప్లాట్ఫామ్ బూనా బేనా పనికొస్తుందంటే వరం తీసుకోండి, ఫాలో అవ్వండి, తప్పేముంది? చేయండి. ఎఫర్మేషన్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. పదే పదే అది స్మరించడం ద్వారా, ఉచ్చరించడం ద్వారా తెలియకుండా శరీరంలో ఒక వైబ్రేషన్ డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే మన శరీరం నుండి ఆ వైబ్రేషన్ డెవలప్ అయ్యి యూనివర్స్లోకి వెళ్తుందో, యూనివర్స్ నుండి ఒక వైబ్రేషన్ వస్తుంది, దాన్నే ఎనర్జీ ట్రాన్స్ఫరింగ్ అంటారు. అప్పుడు మిరాకిల్ స్టార్ట్ అవుతాయి. సో అఫర్మేషన్స్ టైమింగ్ కూడా మనం మాట్లాడుకున్నాం, రాసుకునే పద్ధతి మాట్లాడుకున్నాం. మరి ఇవి ఇంకొంతమందికి ఏం డౌట్స్ అంటే అసలు ఎలా జరుగుతాయి ఇవి, ఎలా అలైన్మెంట్ కుదురుతుంది, మనం ఇది చెప్తూ ఉన్నప్పుడు దాంతో ఎలా అలైన్మెంట్ కుదురుతుంది అనేది ఒక డౌట్ రైజ్ అవుతుంది. ఇది ఎలా అంటారు? అలైన్మెంట్ విచ్ మీన్స్ యూనివర్సల్ దారిలో నడవడం, మమేకం అవ్వడం అంటాం, అనుసంధానించడం అంటాం, మమేకమవుతూ అడుగులు వేయడం అంటాం. అసలు అలైన్మెంట్ ఎప్పుడు జరుగుద్ది? 360 degreesలో మనం మారినప్పుడు అలైన్మెంట్ జరుగుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫర్మేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఇంట్లో ఏమని చెప్తున్నాం? ఐ యామ్ గ్రేట్, ఐ యామ్ బ్లెస్డ్, ఐ యామ్ రిచ్ అని చెప్తున్నాం. బయటికి వెళ్ళాక కూడా అదే ఆలోచనలో ఉంటేనే అలైన్మెంట్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ మిలీనియర్ అయ్యాక మిలీనియర్ మైండ్ సెట్ రాదు.
మిలీనియర్ మైండ్ సెట్ని కలిగి ఉంటేనే మిలీనియర్ అవుతాం. అందుకే అంటాము, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ మిలీనియర్, థింక్ లైక్ ఎ మిలీనియర్, డ్రెస్ లైక్ ఎ మిలీనియర్, యాక్ట్ లైక్ ఎ మిలీనియర్, స్లీప్ లైక్ ఎ మిలీనియర్, ఈట్ లైక్ ఎ మిలీనియర్. ఇంట్లో ఐఎమ్ రిచ్ అని చెప్పి లాస్ట్ వీడియోలో మనం మాట్లాడినట్టు అక్కడికి వెళ్ళి బేరాలు ఆడామనుకోండి, యూనివర్సల్ సబ్జెక్ట్లో బేరాలు లేవు. ఐమ్ సీరియస్లీ సే. అలైన్మెంట్ అంటే ఏంటి? 360 degreesలో ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి. ఇంట్లో ఒక మాట చెప్పి బయటికి వెళ్ళాక మళ్ళీ ఇది 300కి వస్తుందా? రాజు వెళ్ళి ఎప్పుడైనా బేరాలు ఆడా? ఆడండి, దానికి ఒక లెక్క ఉంది. యూనివర్స్కి ఒక లెక్క ఉంది. యూనివర్సల్ లెక్క మీకు అర్థమైతే మీరు జీవితంలో లెక్కలేనంత సంపాదిస్తారు. ఇక్కడే నేను మీకు ఒక పాయింట్ చెప్పా, బేరాలు ఆడాలి, దానికి ఒక లెక్క ఉంది, లెక్క ప్రకారం ఆడాలి. కామన్ సెన్స్. 100 రూపాయలు వస్తూ 1000 రూపాయలు కొన్నావంటే అతను మైండ్ సెట్, అది బిజినెస్ మైండ్ సెట్. ఆయన గ్రేట్, వ్యాపారం చేస్తూ ఉన్నాడు, నీ బుర్ర యాడ్ ఉంది. బట్ ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కమ్స్ ఫ్రమ్ మనీ. అందుకే ఎక్కువ మనీ మేనిఫెస్టేషన్ మీద ఫోకస్ చేయండి. ధనం మూలం ఇదం జగత్ అంటాం. అన్నీ ఉండాలి, హెల్త్ ఉండాలి, వెల్త్ ఉండాలి, పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి, కెరియర్ ఉండాలి, ఫ్యామిలీతో గుడ్ రిలేషన్షిప్స్ ఉండాలి, హెడేక్ ఫ్రీగా, ట్రబుల్ ఫ్రీగా ఉండాలి లైఫ్. కానీ ధనం మూలం ఇదం జగత్. కంప్లీట్ ఫోకస్ మనీ మేనిఫెస్టేషన్ మీద ఎక్కువ పెట్టమంటాం. చాలామంది అంటారు డబ్బుతో అన్నీ సాల్వ్ అవ్వవు, 99% మాత్రమే సాల్వ్ అవుతాయి. గట్టిగా ఆలోచిస్తే 100కు 100 సాల్వ్ అవుతాయి. ఐ లవ్ యూ అని చెప్పడానికి డబ్బు అక్కర్లేదు, బట్ ప్రేమను చూపించడానికి డబ్బు కావాలి. ప్రేమను చూపించడానికి సమయం టైం ఇస్తే సరిపోతుంది. అది 20వ శతాబ్దంలో టైం మారిపోయింది. ఈ రోజుల్లో ఇవ్వండి టైం. ఆడికి టైం లేదు మేము మాటలు వింటాను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ డార్లింగ్ అని చెప్తాం. పక్కనే తన ఫ్రెండ్కి తన లవర్ వచ్చి ఒక డైమండ్ నెక్లెస్ ఇస్తారు. నెక్స్ట్కి వచ్చింది ఎప్పుడు కొంటావు నాకు. పీపుల్ ఆర్ బికమింగ్ సో మెటీరియలిస్టిక్. ఆ ప్యూర్ లవ్ ఈ రోజు లేదు. ఉంటే ఇట్ వుడ్ బి గ్రేట్. బట్ అదే చెప్తా ఉన్నా, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కమ్స్ ఫ్రమ్ మనీ. ప్రేమించడానికి డబ్బు అక్కర్లేదు. ఈ రోజుల్లో హస్బెండ్ వైఫ్కి ఎందుకు ఎక్కువ గొడవలు అవుతున్నాయి? మీరే చెప్తా ఉన్నారు, మనీ విషయంలో. దట్స్ మ్యాటర్స్. పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలా? ఏమి కావాలా? చదువుకుంటున్నామా, చదువుకుంటున్నామా? ఒళ్ళు మంచిగా కప్పుకోవడానికి ఏమి కావాలా? రోటీ కప్పడమా? కా క్వాలిటీ. పేరెంట్స్కి క్వాలిటీ ఫుడ్, న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వాలా? మనీ. చారిటీస్ చేయాలా? మనీ. క్వాలిటీ సేఫ్ సెక్యూర్ కార్ కావాలి? మనీ. నేమ్, ఫేమ్, రికగ్నిషన్. రీసెంట్గా లక్కీ భాస్కర్ మూవీ చూసి ఒక డైలాగ్ ఉంది అందులో, జనాలు నువ్వు రిచ్ అని చూపిస్తుంది, ఒంటి మీద ఉన్న ఆభరణాలతో పోలుస్తున్నారు అని చెప్పి, ఇండియాలో ఉన్నాం మనం అని చెప్పి. ఇట్స్ ట్రూత్. ఒంటి మీద ఉన్న ఆభరణాలు చూసే ఈరోజు మనిషి రిచ్ అని కూడా చెప్తా ఉన్నారంట. అదొక డైలాగ్. ఐ లైక్ ఇట్. ఇవన్నీ పక్కన పెడితే ఒకటే బీజం, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కమ్స్ ఫ్రమ్ మనీ. ఆర్గానిక్ ఫుడ్ కాస్ట్ ఎక్కువ, స్ప్రే చేసిన ఫుడ్ చాలా తక్కువ కాస్ట్. ఎస్ ఆర్ నో? దెన్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ వచ్చేది దేని నుండి? మనీ నుంచి. సో మనీ మేనిఫెస్టేషన్ చేయాలి. ఓకే వంశీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, అఫ్రిమేషన్స్ కూడా మనకి మనీ మేనిఫెస్టేషన్ చేసుకోవటానికి అంటున్నారు. మరి అఫ్రిమేషన్స్ ఎలా రాసుకోవాలో అర్థమైంది కదా. అఫ్రిమేషన్స్ రాసుకుంటున్నాం, ఓకే బాగానే ఉంది, మాకు అవుతుంది. పక్క వాళ్ళకి చెప్పడానికి ఏంటి? మనతో పాటు మన చుట్టూ ఉన్నవాళ్ళు బాగుండాలి అనుకున్నప్పుడే మన అఫ్రిమేషన్స్కి ఇంకొంచెం స్ట్రెంగ్త్ వస్తుంది. సో మీరే కాదు, మీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడాను ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళతో కూడా అఫ్రిమేషన్స్ ప్రాక్టీస్ చేయించండి. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ చేయమని చెప్పండి. మీరు షేర్ చేయడానికి రెడీగా ఉన్నారా? వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్కి ఖచ్చితంగా నేను రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ వెరీ మచ్.